ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా ఇద్దరికి సంబంధించిన మరో వీడియో బయటకొచ్చింది. అసెంబ్లీ జరుగుతుండగా బాత్రూమ్ కు వచ్చిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణకు వీడియో కాల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అరవ శ్రీధర్ రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అటు వీణ మాత్రం తనకు న్యాయం జరిగే వరకు అరవ శ్రీధర్ పై పోరాటం కొనసాగిస్తానని చెబుతోంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఆరోపణలు చేయడమే కాకుండా ఆ ఆధారాలన్నీ కూడా బయటపెట్టినా ఇప్పటి వరకు కూడా జనసేన తరపు చేసినటువంటి కమిటీ కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నమోదు చేసినటువంటి కేసు విషయంలో తనకి ఇప్పటి వరకు న్యాయం జరగలేదంటూ కూడా వ్యాపోతూ శ్రీధర్ క్యారెక్టర్ ఏంటి, అసలు ఎమ్మెల్యే పదవిని పెట్టుకొని అతను ఎలా ఇతర అమ్మాయిలతో తనతో వ్యవహరించేవాడు, ఆ పూర్తి వాస్తవాలన్నీ కూడా ఏపీ ప్రజలకు అందరూ తెలియాలంటూ కూడా అతను ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటంటూ కూడా ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలిసే విధంగా బాధితురాలు ఎప్పటికప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వీడియోలు, స్క్రీన్ షాట్లన్నీ కూడా బయట పెడతా ఉన్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో గతంలోనే తను ఒక పక్క శాసనసభ సమావేశాలు కొనసాగుతూ ఉండగా బాధితురాలు వీణాతో మాట్లాడుతున్నటువంటి వీడియో వైరల్ గా మాగా ఇప్పుడు అదే శాసనసభ సమావేశాల్లో బాత్రూమ్ లోకి వెళ్లి ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహరించినటువంటి తీరు ముక్కున వేలేసుకున్న విధంగా కనబడుతా ఉంది. ఒక అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే తను ఉన్నత హోదాలో ఉండి ఒక రాజకీయ నాయకుడు ఎలాంటి ప్లేస్ లో చేయకూడదో అసభ్యకరంగా ఆ మహిళతో బిహేవ్ చేస్తున్నటువంటి వీడియో ఇప్పుడు బహిర్గతమైంది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఎమ్మెల్యే పైన తీవ్ర వ్యతిరేకత ఉంటుంది, పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపుతా ఉంది. కాబట్టి తనను ఇప్పటి వరకు కూడా సస్పెండ్ చేయకపోవడము, బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారే తప్ప ఎంక్వైరీ చేసి నోటీసులు ఇచ్చి తన విషయంలో ఇప్పటివరకు యాక్షన్ తీసుకోవట్లేదంటూ మాత్రం తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ అసెంబ్లీలో నిండు సభలో అందరూ తోటి ఎమ్మెల్యేలు ఉండగా తను అమ్మాయిలతో మాట్లాడడం కోసం బాత్రూమ్ కు వచ్చి ఆ బాత్రూమ్ లో తను వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగా బాధితురాలతోటి అసభ్యంగా చూపియనటువంటి కొన్ని అంశాలని చూపించి ప్రైవేట్ పార్ట్స్ ని సైతం తను ప్రదర్శించి ఎలా దిగజారిపోయాడు అంటూ తన క్యారెక్టర్ ఇదే అంటూ మాత్రం బాధితురాలు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతా ఉంది, అనేక చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఈ పార్టీలో అందరు ఎమ్మెల్యేలు ఇంతేనా, ఈ రకంగానే ఉంటారా, పార్టీ క్రమశిక్షణలో లేదు, పార్టీ అధ్యక్షుడు పై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇటు ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో జనసేన పైన విమర్శల పర్వం వ్యక్తం చేస్తా ఉంది. కానీ జనసేన పార్టీ ఇప్పటి వరకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే తన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, పోలీసులు కేసు నమోదు చేశారు కానీ చర్యలు తీసుకోవట్లేదు అంటూ మాత్రం ఆరోపిస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సందీప్, అంటే శ్రీధర్ మీద చర్యలు తీసుకునే వరకు నా పోరాటం మాగదు అంటూ వీణ చెబుతుంది. అంటే ఇది ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది రవితేజ? తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా బయట పెడతాను, ఈ సంవత్సరంన్నర పాటుగా తనను ఎలా వేధించాడు, తనపై బలవంతపు అత్యాచారాన్ని ఎలా పాల్పడ్డాడు, నాతో కాకుండా ఇతర అమ్మాయిలతో ఎలాంటి మెసేజ్లు పెట్టేవాడు, ఎలా వ్యవహరించేవాడు, ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని జనసేన పేరు చెప్పుకొని ఇట్లా అమ్మాయిలని ట్రాప్ చేసి ప్రతి అమ్మాయిని శారీరకంగా వాడుకునేటువంటి ప్రయత్నాలు చేశారంటూ కూడా బాధితురాలు కొన్ని ఆధారాలు, స్క్రీన్ షాట్స్, ఇతర మహిళలతో మాట్లాడినటువంటి వీడియో కన్వర్సేషన్స్, మెసేజ్లన్నీ కూడా బయటపెట్టింది. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఎంత హుందాతనంగా ఉండాలి, పబ్లిక్ సమస్యల పైన క్వశ్చన్ చేసి ఆ పరిష్కార దిశగా మాట్లాడాల్సినటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో ఇలాంటి నీచ పనులు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే పైన ప్రభుత్వమే యాక్షన్ తీసుకొని అతను ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి అతను ఎమ్మెల్యేకి అర్హుడు కాదు అంటూ కూడా ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మాత్రం బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు రిలీజ్ చేయడం జరుగుతోంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.